రమేష్ గారు ఎక్కడికి తీసుకొచ్చారండి? టర్నింగ్ పాయింట్. మీ లవ్ స్టోరీకి టర్నింగ్ పాయింట్ ఇచ్చే వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను. చా, అసలు ఎవరండి ఈ బాబా? ఈరోజు బాబా గారు మనందరి గుడ్డేసు కోసం గుడ్డి వ్రతం చేస్తున్నారు. మీకు ఎలాంటి సమస్యలున్నా ఇక్కడికి వచ్చి విన్నవించుకోండి. రమేష్ గారు, గుడ్డి రథం ఏంటండి? మూగ వ్రతం అంటే ఎవరితో మాట్లాడరు, గుడ్డి వ్రతం అంటే ఎవరిని చూడరు. నమస్కారం బాబా. బాబా, నాకు చాలా కాలంగా మా ఆయనకి వేరే ఆవిడతో సంబంధం ఉందేమో అని అనుమానంగా ఉంది. ఆ అనుమానం తీరేది ఎలాగ స్వామి? నీకు ఆవిడ ఇల్లు తెలుసా తల్లి? తెలుసు బాబా. అయితే ఓ పని చేయి, మీ ఆయన మొబైల్ తీసుకొని ఆవిడ ఇంటి పక్కకి వెళ్ళి వైఫై ఆన్ చేయి. అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిందనుకో, మీ ఆయనకు ఆవిడతో కనెక్షన్ ఉన్నట్టే తల్లి. బాబా ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తున్నాడు? ఆహా, ధన్యురాలిని బాబా. ఎలా స్వామి ఎంత నాలెడ్జ్? నాలెడ్జ్ కాదురా, ఎక్స్పీరియన్స్. మా ఆవిడ కూడా నన్ను ఇలాగే పట్టుకొని తన్ని తరిమేసింది. నెక్స్ట్ ఎవరో చూడు. రండి రండి గారు, ప్లీజ్ అండి. రావా రమేశ్వరా. నేననే ఎలా తెలిసింది బాబా? స్మెల్ నాయనా, నువ్వు కారు దిగినప్పటి నుంచి మొదలైంది. అవును, నీతో పాటు వచ్చిన వ్యక్తి ఎవరు? మళ్ళీ హౌ బాబా? 2 బ్రాండ్ల వాసన వస్తుంది నాయనా. చెప్పానా, బాబా గారు చాలా పవర్ఫుల్. ఇంతకీ మీరు వచ్చిన పనేంటి బాబు? ఇతను గత కొంతకాలంగా ఒక అమ్మాయిని కలవడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ కలవలేకపోతున్నాడు బాబా. మీరే మంచి ముహూర్తం పెట్టండి బాబా. ఇంతకీ బాబు పేరేంటి? అభిరామ్. ఈరోజు నీ జీవితంలో ఒక అద్భుతం జరగబోతుంది. ఉదయం 11 గంటలకి సిటీకి తూర్పు దిక్కున, అంటే బంజారాహిల్స్లో ఉన్న కాఫీ డేకి అమ్మాయిని రమ్మని చెప్పు. ఈ రోజు నీకు బాగా కలిసి వచ్చే రంగు ఎరుపు. ఆ అమ్మాయిని ఎరుపు దుస్తులో రమ్మను. ఇక నీకు తిరుగుండదు నాయన. ధన్యుడు బాబా. బాబా, చిన్ని గారికి మెసేజ్ పెట్టండి. ఊరుకోండి సార్, ఆడు పెద్ద ఫ్రాడ్లా ఉన్నాడు. బాబా గారిని ఫ్రాడ్ అంటారా? ఇంతమంది నమ్ముతున్నారు, మీరు నమ్మి చిన్ని గారికి మెసేజ్ పెట్టండి ప్లీజ్. పెట్టండి సార్, పెట్టండి ప్లీజ్. నేను ఈవినింగ్ నుండి ఒక్క మెసేజ్ కూడా రిప్లై ఇవ్వలేదు. ఇప్పుడు బాబా చెప్తే రిప్లై చేస్తుందా? బాబా గారి పవర్ అంటే తెలుసు, ఇప్పుడు పెట్టండి. రిప్లై ఇవ్వకపోని మీకు ఆ బాబాకి ఇద్దరికి పగులుతుంది. పెట్టండి. చిన్ని, షెల్ వి మీట్ టుడే? నీకు విషయం చెప్పాలి. షూర్, నేను మీకు విషయం చెప్పాలి నాని. చూసారా బాబా గారి పవర్? నిజమేనండి. 11 o'clock, కాఫీ హౌస్, బంజారా హిల్స్. రెడ్ కలర్ డ్రెస్. ప్లీజ్ కమ్ ఇన్ రెడ్ కలర్ డ్రెస్. ఓకే నాని, ఎనీథింగ్ ఫర్ యూ. అభి గారు, మీరు మామూలు కాదండి. చూడకుండా ఒక అమ్మాయిని పడేశారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఏంటి నాని, ఈ మధ్యాహ్న ఫోన్లో చాట్లు, షర్టికి సెంట్లు, చిరిగిపోయిన ప్యాంట్లు, ఏంటి మ్యాటరు? రావదినా, నేనే నీకు చెప్దాం అనుకున్నా. కూర్చో. అయితే నువ్వు ఇప్పటిదాకా ఆ అమ్మాయిని చూడలేదా? చూడలేదు వదినా, ఇప్పుడే కలవడానికి వెళ్తున్నా. కలిసాక ఏం మాట్లాడతావు నాని? ముందు మనసులో మాట చెప్పేస్తాను వదినా, ఆ తర్వాత సంగతి తర్వాత. ఏంటి నాని ఇది? ఇన్ని ఇయర్స్లో నువ్వెప్పుడు అమ్మాయిల గురించి మాట్లాడలేదు. నాకు తెలీదు వదినా, ఎలా కనెక్ట్ అయిందో కనెక్ట్ అయిపోయింది. బహుశా ప్రేమంటే ఇదేనేమో. ఆల్ ది బెస్ట్ నాని. థ్యాంక్స్ వదినా. నాని, ఒకవేళ ఆ అమ్మాయి అందంగా లేకపోతే? మనసుకి నచ్చేసింది వదినా. ఆల్ ది బెస్ట్ నాని. థ్యాంక్స్ వదినా.
నాన్న, నీకు విషయం చెప్పాలి. నాన్న, కొన్ని రోజుల ముందు చాటింగ్లో నాకు అబ్బాయి పరిచయవాడు. ఇప్పటి వరకు చూడలేదు, మాట్లాడలేదు, కానీ అలవాటైపోయాడు నాన్న. వాడు నాకు పెట్టిన పేరేంటో తెలుసా? నువ్వు అమ్మా నన్ను పిలిచేవారు కదా చిన్ని అని, అదే పేరుతో పిలుస్తుంటాడు. అందుకే మొన్న ఒకసారి కలుద్దాం అనుకున్నా, కానీ కుదరలేదు. తర్వాత మళ్ళీ కలుద్దామని అతని కోసం చాలాసేపు వెయిట్ చేశాను నాన్న. ఫస్ట్ క్యాజువల్గానే కూర్చుని అతని కోసం వెయిట్ చేస్తున్నా. ఒక వ్యక్తి నా దగ్గరికి వస్తుంటే అతనే నాని అనుకున్నా, కానీ కాదు. తర్వాత ఇంకొకరు అలాగే వస్తుంటే మళ్ళీ అతనే నాని అనుకున్నా, అతను కూడా కాదు. ఆ నిమిషం ఏదో క్యూరియాసిటీ స్టార్ట్ అయింది నాన్న నాలో. అది ఖచ్చితంగా ఏదో తెలియని వ్యక్తిని కలవాలన్న క్యూరియాసిటీ మాత్రం కాదు. ఏదో అతని కోసం నేను కొన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నట్టు అనిపించింది. అప్పుడు అర్థమైంది నాన్న, నేను అతనికి ఎంత దగ్గర అయిపోయాను. అతను వస్తే నేను ఎలా రియాక్ట్ అవుతాను అన్న భయంతో అక్కడి నుంచి వచ్చేసాను. నేను వెళ్ళిపోయాక అతను వచ్చాడంట పాపం. కానీ ఈరోజు ఫిక్స్ అయ్యాను, అతన్ని కలిసి నా మనసులోని మాట చెప్పేస్తాను నాన్న. థ్యాంక్స్ నాన్న. నాని, ఒకవేళ ఆ అమ్మాయి అందంగా లేకపోతే? రే అభి, మనసుకు నచ్చేసింది. ఎలా ఉన్నావు? ఓకే. ఇలా ఉన్నావు? ఓకే. అట్లీస్ట్ ఇలా ఉన్నావు? ఓకే. నిన్ను కాదక్క. రే అభి, మనసుకు నచ్చేసిందమ్మా. ఎలా ఉన్నావు? ఓకే. బాగుంటుంది? బాగోదు. బాగుంటుంది? బాగోదు. మామ, బయట రెడ్ కలర్ డ్రెస్ లో ఫిగర్ అద్దరిపోయిందిరా. సూపర్. చిన్ని, 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 మీరు? ఐ లవ్ యూ చిన్ని. ఇంత ఫాస్ట్గా రియాక్ట్ అయ్యారంటే చిన్ని ఫాదర్ అంటారు. ఆయన ఇలా కంట్రోల్ చేస్తున్నారంటే చిన్ని మదర్ అంటారు. ఐ రైట్? అమ్మ చిన్ని, ఎవరతను? ఏమో అమ్మ, నాకు తెలీదు. చిన్ని, మీరు వెళ్ళి కార్లో కూర్చోండి. నాన్న, అది సార్, నీకు తెలీదు.
షీఈస్ మై గర్ల్ ఫ్రెండ్. పబ్లిక్లో నా చెల్లెల మీదే చేస్తావరా? అజయ్, పబ్లిక్ అంతా మనల్ని చూస్తున్నారు. వీడి సంగతి మనం తర్వాత చూద్దాం. మీరు పదండి నాన్న, నేను వస్తున్నాను. ఒక్కోసారి నా చెల్లితో కనిపిస్తే చంపేస్తా. నేనంటే నీకు ఇష్టమని. ఐ లవ్ యూ చిన్ని, ఐ లవ్ యూ చిన్ని. ఎక్కడో చూసినట్టుంది. ఇదే దీనికి బండి నడిపేటప్పుడు కూడా కళ్ళు నెత్తి నుంచి దిగవా. వెల్కమ్. ఆగండి ఆగండి ఆగండి. ముందు కుడికాలు లోపల పెట్టి రామా. ఇక్కడ పడుకో, కంఫర్ట్ గా ఉండమ్మా. ఇది మీ ఇల్లే అనుకో. కాఫీ టీ ఏమైనా తాగుతారా? పర్లేదండి, ఇప్పుడే వద్దు. ఇంకా అండి ఏంటి, అక్క అని పిలువు. నాని పదా. నువ్వు వెళ్ళొదినా, నేను వచ్చేస్తాను. పిచ్చి విషయాలు వేకు, ఇప్పుడే కదా వచ్చింది, కాస్త టైం ఇవ్వయ్యా. నువ్వు రా నాని. వీళ్ళేంటి ఇంత పిచ్చెక్కిస్తున్నారు? మనుషులు అర్థం కావట్లేదు కానీ పాప మంచోళ్ళ ఉన్నారే. అబ్బా, ఎక్కువ ఆలోచించుకే బాబు. అన్నా అన్నా, నా బైక్ అయిపోయిందమ్మా. చిన్న చిన్న రిపేర్లు ఉన్నాయి, చేసి సాయంకాలం పంపిస్తాను. అన్నా, అమ్మా బైక్లో నా సెల్ ఫోన్ ఉంది, తీసుకోమ్మా. అన్నా సెల్ ఫోన్ ఛార్జర్ ఉందా? అక్కడ ఉంటే చూడమ్మా. అరే ఇంటికెళ్ళి నాని నా మెసేజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈ పాటికి 100 మెసేజ్లు చేస్తుంటాడు. నాని నుండి ఒక్క మెసేజ్ కూడా లేదేంటి? మెసేజ్ ఎందుకు పంపించలేదంట? ఏమైనా ప్రాబ్లంలో ఉండుంటాడా? ఏమైనా అయిందంటావా? ఒకవేళ తనకు కూడా... ఓహో, నువ్వు మరీ అంత ఎక్కువ ఓవర్ రియాక్ట్ అవ్వద్దు. నువ్వు తగలట్టే ఇంకెవరైనా తగలేరేమో. నాని నువ్వనుకుంటున్నట్టు కాదు. ప్లీజ్ కాల్ మీ నాని. ఏంటి నంబర్ ఇచ్చేస్తున్నావు? అసలు ముందే ఇవ్వాల్సిందే. తప్పు చేశా. కలిసాకిద్దామనుకున్నా కానీ కలవలేకపోయాను. కలవాలనుంది దివ్య. నేనేదో సరదాగా అన్నానే. మేబీ తన ఫోన్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. నంబర్ ఇస్తున్నావు కదా, ఖచ్చితంగా టచ్లోకి వస్తాడులే. నువ్వు కంగారు పడకు. చేర్స్. నేను మందు మానేశాను. ఎప్పుడు డూప్లికేట్ తగ్గించాడండి. వాసనకే మీకు కిక్కేసింది. నిజంగానే మానేశానండి. నాకు నా చిన్ని ఇచ్చే కిక్కు ఈ మందు ఇవ్వట్లేదండి. అమ్మో, ప్రేమలో పడితే మనుషులు మారిపోతారంటే ఏమో అనుకున్నా. ఇంతలా మారిపోతారనుకోలేదు. సో నేను మందు వేయాల్సిందే. మీరు కూడా మానేయండి, హెల్త్లు పాడైపోతాయి. మీ ప్రేమ గురించి నేను మందు మానేస్తే బాగుండదు అభి గారు. రమేష్ గారు వద్దండి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. రమేష్ గారు నేను చేయలేని పని నీ ప్రేమ చేసింది చిన్ని.
మానేయండి సార్, అదే అలవాటు అయిపోతుంది. నేను చెప్పేది వినండి సార్. కాదు తాగేస్తాను, వద్దు సార్, నేను చెప్పేది వినండి సార్. నా గురించి మానేయండి సార్, ప్లీజ్. నా గురించి మానేయండి. కలిసి తాగేం, కలిసి మానేద్దాం సార్, ప్లీజ్ అర్థం చేసుకోండి. హే, నానికి నా గురించి అన్నీ తెలుసే. నాకు ఇష్టమైన ఫుడ్ తెలుసు, నాకు ఇష్టమైన కలర్ తెలుసు. నాకు ఇష్టం ఉండదని తనకి ఇష్టమైన మందు కూడా మానేశాడే పాపం. పాపమా? ఏంటి పాపం? నిన్ను పడేయాలనుకున్నప్పుడు నీ గురించి తెలుసుకుంటాడు కానీ నా గురించి తెలుసుకుంటాడా? లైట్ తీసుకో. అది కాదే. హే, అక్క పిలుస్తుంది, మళ్ళీ కాల్ చేస్తాను. ఓకే అక్క? ఏం చేస్తున్నావు నాని? మళ్ళీ నీ డేటింగ్ యాప్ డౌన్లోడ్ చేస్తున్నావా? జనరల్ యాప్స్ వదినా. అయినా నా చిన్ని పక్కనుండగా ఇంకా డేటింగ్ యాప్తో పనే ఉంది వదినా. నేను కూడా అదే చెప్తున్నా నాని. దూరంగా ఉన్నప్పుడు ప్రేమించడం కాదు, పక్కనే ఉన్నప్పుడు ప్రేమించడం తెలియాలి. పాపం నీకోసం అయిన వాళ్ళని వదిలేసి ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు చూపించు నీ ప్రేమని. ఇప్పుడు చూపిస్తాను నా ప్రేమని. ఇప్పుడు చూపిస్తా, ఇప్పుడు చూపిస్తా. ప్రేమని ఎలా చూపిస్తారు వదినా? నీకోసం ఎలా వచ్చిందయ్యా? రండి. బ్లెస్ మీ ఆంటీ. వదినా, చిన్ని వాళ్ళ అమ్మగారు. నమస్కారం అండి. నమస్తే అండి. రండి ఆంటీ, చిన్ని పైనుంది. అమ్మా అమ్మా, నిజంగా నేనేం చేయలేదమ్మా. రమ్య అంతా చెప్పిందమ్మా. నాకు కూడా నువ్వు చేస్తుందే కరెక్ట్ అనిపిస్తుంది. నీ యూఎస్ గురించి నేను ఎంత చెప్పినా మీ నాన్న వినలేదు. మంచి సంబంధం అని పెళ్లి ఫిక్స్ చేశారు. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్లకి పెళ్లి చేసి ఒక మగాడి జీవితాన్ని పంచుకోమంటారు. కానీ ఆమెకి ఒక జీవితం ఉందని మర్చిపోతారు. నా జీవితం కూడా అలానే జరిగిపోయింది. నీ జీవితం మాత్రం అలా జరగకూడదు. నీకెలా అనిపిస్తే అలా చెయ్యి. నీ మీద నాకు నమ్మకం ఉంది. నాకు ఇంకా గుర్తుంది వదినా, నువ్వు అన్నయ్యని పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చిన కొత్తల్లో మీ ఇంట్లో వాళ్ళ గురించి నువ్వు పెద్దగా మాట్లాడేదానివి కాదు. కానీ మీ అమ్మ గురించి మాత్రం రోజుకి 10 సార్లు తలుచుకునేదానివి. అప్పుడు నీ మొహంలో ఒక బాధ చూశాను. ఇప్పుడు మళ్ళీ అదే బాధ చిన్ని మొహంలో చూశాను. అందుకే రమ్యకి చెప్పి వాళ్ళ అమ్మని తీసుకురమ్మన్నాను. అంత ఈజీగా ఆవిడ ఎలా కన్విన్స్ అయ్యిందయ్యా? అమ్మ కదా వదినా, ఈజీగా కన్విన్స్ అయ్యింది. వెళ్ళొస్తానండి. వస్తాను బాబు. ఓకే అండి. జాగ్రత్త. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ చెప్పాల్సింది నాకు కాదు, గురుడికి. ఎందుకంటే ఈ ఐడియా గురుడిది. కాకపోతే వాడు వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు, నేను మన పాయింట్ ఆఫ్ వ్యూలో మార్చేసాను. టేక్ కేర్. చాలు, బాయ్. ఆకలేస్తుంది, భోంచేద్దామా అండి? ప్లీజ్ కాల్ మీ నాని, చాలా మిస్ అవుతున్నాను. నాన్న చూస్తున్నారు. అవును నాన్న, నానియే. చాలా చాలా బాగుంటాడు నాన్న. నేను ఇక్కడి నుంచి ఎంత ఎక్సైటింగ్గా కాఫీ షాప్కి వెళ్ళానో, నాని అంతకంటే ఎక్సైటింగ్గా అక్కడికి వచ్చాడు. నేను కాఫీ షాప్కి వెళ్తుండగానే నన్ను చూసి ఐ లవ్ యూ చిన్ని అని గట్టిగా ప్రపంచమంతా వినిపించేలా చెప్పాడు నాన్న. ఆ మాట వినగానే నేను ప్రపంచాన్ని మర్చిపోయి రోడ్డు మధ్యలో బైక్ ఆపేసి అతన్ని చూశాను. ఇప్పుడే యాక్సిడెంట్ అయింది నాన్న. తనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి దగ్గరుండి చూసుకున్నాడు. పాపం తన వల్లే యాక్సిడెంట్ జరిగిందని చాలా ఫీల్ అయ్యాడు. త్వరలోనే వచ్చి నిన్ను కూడా కలుస్తానన్నాడు. పద నాన్న, పడుకుందాం. ఏంటి నాన్నకల అబద్ధం చెప్పావు? ఆయన ఇప్పుడు ఫిజికల్గా మాత్రమే బాధపడుతున్నారు. ఇవన్నీ తెలిస్తే మెంటల్గా కూడా అప్సెట్ అవుతారు. నాన్న మనసు బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు.